బైగా ట్రైబల్ గ్రూప్కి హ్యాబిటాట్ రైట్స్ ఇస్తూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బైగా అనేది పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, వీళ్ళని కొంతలో కొంత డెవలప్ చేయడానికి. అయితే ఇంతకు ముందే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కమర్ అనే ఒక ట్రైబల్ గ్రూప్కి హ్యాబిటాట్ రైట్స్ ఇచ్చింది. ఇది రెండో ట్రైబల్ గ్రూప్ అనమాట. సో హ్యాబిటాట్ రైట్స్ అంటే ఏంటి అని తెలుసుకుపోయే ముందు ఛత్తీస్గఢ్లో ఎన్నికలు రాబోతున్నాయి. అండ్ ఛత్తీస్గఢ్లో 19 గ్రామాల్లో ఈ బైగా ట్రైబల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. దాదాపు 2085 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళ జనాభా 6483 మంది. సో వీళ్ళందరికీ హ్యాబిటాట్ రైట్స్ వస్తున్నారనమాట. హ్యాబిటాట్ రైట్స్ అంటే ముందుగా వాళ్ళ ఒక ప్లేస్లో వాళ్ళు ఉంటూ వాళ్ళ ఆచారాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటం, కస్టమరీ రైట్స్ అనమాట. రెండోది వాళ్ళ సామాజిక సాంస్కృతిక హక్కులు, ఆ ప్రాంతంలో వాళ్ళకున్న సోషో కల్చరల్ రైట్స్ ప్రాక్టీసెస్ని ప్రొటెక్ట్ చేయటం. తర్వాత వాళ్ళకి జీవనోపాధి ఆర్థికపరమైన రైట్స్, ఎకనమిక్ అండ్ లైవ్లీహుడ్ రైట్స్ అనమాట. దాంతోపాటు బయోడైవర్సిటీ, ఏదైతే ట్రెడిషనల్గా వాళ్ళ నాలెడ్జ్ ఉందో, అనాదిగా ట్రైబల్కి సంబంధించిన వాళ్ళ మందులు లేకపోతే చెట్టుకు ఆకులు సంబంధించిన వైద్యాలు ఇలాంటివన్నీ ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళ హక్కులు ఉంటాయి. ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. తర్వాత వాళ్ళ యొక్క న్యాచురల్ హెరిటేజ్ని, కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకునే హక్కు, ఇవన్నీ కూడా హ్యాబిటాట్ రైట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ముఖ్యంగా హ్యాబిటాట్ రైట్స్ అనేవి వాళ్ళ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్, న్యాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇవన్నీ కాపాడుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి. అసలు పీవీటీజీస్ అంటే ఎవరు? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. టెక్నాలజికల్గా వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉంటారు. వాళ్ళ యొక్క జనాభా స్టాగ్నెంట్ అయిపోయి ఉంటుంది, లేదా జనాభా తగ్గుతూ ఉంటుంది అనమాట. అక్షరాస్యత చాలా తక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లో లెవెల్ ఆఫ్ లిటరసీ అంటాం. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా చాలా దారుణంగా ఉంటాయి, కేవలం సబ్సిస్టెన్స్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో మనం గమనిస్తే లో హెల్త్ ఇండెక్సెస్ కూడా, ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఐసోలేట్ అయి ఉంటారు, బాగా మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉంటారనమాట. జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా స్కాటర్డ్, చిన్న చిన్న తండాల్లో చాలా స్కాటర్డ్గా ఉంటారనమాట. భారతదేశంలో మొత్తం 75 గ్రూపుల్ని పీవీటీజీస్ అంటాం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని 75 ట్రైబల్ గ్రూప్స్ని అంటాం అనమాట. వీళ్ళు 18 స్టేట్స్లో, భారతదేశంలో 18 రాష్ట్రాల్లో ఒక యూనియన్ టెరిటరీలో స్ప్రెడ్ అయి ఉన్నారు. 18 రాష్ట్రాల్లో ఒక యూనియన్ టెరిటరీలో. అయితే వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ అనేవి చాలా రేర్గా వస్తున్నాయి అన్నమాట. హ్యాబిటాట్ రైట్స్ చాలా అరుదనమాట. మొత్తం ఉన్న 75 పీవీటీజీస్లో కేవలం 3కే హ్యాబిటాట్ రైట్స్ వచ్చాయి. ఫస్ట్ ఏమో మధ్యప్రదేశ్, బారియా అనమాట. తర్వాత కమర్, మీకు తెలుసు ఛత్తీస్గఢ్. ఇప్పుడు బైగా కూడా ఛత్తీస్గఢ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ హ్యాబిటాట్ రైట్స్ వస్తాయో అక్కడ వాళ్ళకి ఏమైనా హార్మ్ఫుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాంతాలు ఓవర్ మైనింగ్ అని అలాంటివి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ కల్చరల్ రైట్స్ కాపాడుకోవచ్చు వీళ్ళు. సో ఏ చట్ట ప్రకారం హ్యాబిటాట్ రైట్స్ ఇస్తారు? ఇది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. మీకు తెలుసు 2006లో ఒక యాక్ట్ ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ అనేవి ఇస్తుంటారు పీవీటీజీస్కి. భారతదేశంలో పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కువ రాష్ట్రం ఒరిస్సా. 2006కు ముందు పీవీటీజీస్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత దేబర్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం కొత్తగా ఈ ట్రైబల్ గ్రూప్స్ని ఇంకొంత వాళ్ళు క్లాసిఫై చేయడం స్టార్ట్ చేశారనమాట. పీవీటీజీస్గా అంటే ఒక గ్రూప్ని వీళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని ఎవరు డిక్లేర్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు.